వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన అంతర్జాతీయంగా పేరుగాంచిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సంస్థలను కాదని అతి చిన్న ఓ అనామక సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెడుతుండటంతో నివ్వెరపరుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కన పెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్ కు చెందిన భవ్య అనే సంస్థకు 108, 104ల నిర్వహణ కాంట్రాక్ట్ ను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరితెగిస్తూ అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టి మీకింత మాకింత అంటూ కమిషన్లు దండుకుంటున్నారు చంద్రబాబు. పశుసంవర్ధక శాఖలో పశు సంచార వైద్య సేవలు, ఏపీ జెన్కో ఆసుపత్రుల నిర్వహణను ఊరు పేరు లేని సంస్థకు ఏకంగా 3,025 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు అప్పగించడం దుమారం రేపుతోంది. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టులను ఓ సాధారణంగా మలుచుకున్నారు అనడానికి ఈ వ్యవహారమే ఓ ఉదాహరణ. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తస్మదీయ కాంట్రాక్టులకు పొగబెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లో పనులు వదులుకొని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్, 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంఓయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్టును కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టెండర్ నిబంధనలన్నింటినీ భవ్యకు అనుకూలంగా మార్చేసి భవ్యకు కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. 5 ఏళ్ల కాలపరిమితితో 731 అంబులెన్స్ల నిర్వహణ 1100 కోట్లతో, 904 ఎంఎంయూలకు 675 కోట్లు, ఎంఎంయూల్లో వైద్య పరీక్షలకు 810 కోట్లు, కాల్ సెంటర్ నిర్వహణకు 129 కోట్ల చొప్పున మొత్తం 2,714 కోట్ల కాంట్రాక్టును భవ్య కైవసం చేసుకుంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షల నిర్వహణకు వైద్య శాఖ పైలట్ నిర్వహిస్తోంది. అరబిందోను వెళ్లగొట్టాక ఎన్నడూ లేనట్లుగా 108, 104తో పాటు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ల నిర్వహణకు ఒకే టెండర్ను పిలిచారు. అత్యవసర వైద్య సేవల్లో విశేష అనుభవం ఉన్న పెద్ద సంస్థలు టెండర్లో పాల్గొంటే భవ్య సంస్థకి కాంట్రాక్ట్ దక్కదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ చర్యలతో పోటీ, పారదర్శకత లేకుండా పోయింది. క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ పేరుతో టెక్నికల్ ప్రెజెంటేషన్కు 80, ఫైనాన్షియల్ బిడ్కు 20 మార్కులు కేటాయించి భవ్యకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 340 సంచార పశు వైద్య ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి కోసం 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి భవ్యకు ప్రతి నెల 1,03,00,000ను ఏపీ జెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు 67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవ కోసం 8,000, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తే 12,000, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికి 3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు 1,700 ఇస్తే చాలన్నాయి. కానీ తక్కువ నిధులు కోట్ చేసిన సంస్థలను కాదని భవ్యకు 100 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టేయటం దోపిడీకి పరాకాష్ఠగా నిలుస్తోంది.